ఐఏఎస్ అంటే? అందరూ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌కి ఏదో ఒక కోచింగ్ సెంటర్‌లో ఒక 1, 2 ఇయర్స్ ప్రిపేర్ అయ్యి, తర్వాత సెల్ఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసి, దాని తర్వాత ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఇచ్చి వాళ్ళ హార్డ్ వర్క్‌ని, లక్‌ని టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అనేది స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉంటే, ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే, స్టూడెంట్ 1 ఇయర్ కోచింగ్ చేసే దగ్గరే వాళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీసు, రిసోర్సెస్ అందుబాటులోకి తీసుకొచ్చి, అక్కడే వాళ్ళకి క్లాస్ రూమ్సు, లైబ్రరీ, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాక్సెస్ అలాగే పర్సనాలిటీని గూడా మౌల్డ్ చేసుకునేలాగా హెల్త్ కావచ్చు, ఫిట్‌నెస్ కావచ్చు, మెంటల్ ప్రెషర్‌ని హ్యాండిల్ చేసుకుంటూ, స్ట్రెస్‌ని హ్యాండిల్ చేసుకుంటూ, అన్ని రకాలుగా ఈ ఫెసిలిటీస్ అన్నిటిని ఒకే దగ్గర అందుబాటులోకి తీసుకొచ్చి, ఈ 1 ఇయర్ ప్రోగ్రామ్ కోచింగ్ కంప్లీట్ చేసే టైంలోనే వాళ్ళకొక అకాడమిక్ డిగ్రీని గూడా తీసుకొచ్చి, ఆ అకాడమిక్ డిగ్రీతో ఆల్టర్‌నేటివ్ కెరియర్స్ ఒకవేళ సివిల్ సర్వీసెస్‌లో ఫెయిల్ అయితే, ఈ అకాడమిక్ డిగ్రీ నుంచి ఆల్టర్‌నేటివ్ కెరియర్ ఆపర్చునిటీస్ గూడా ఉండేటట్టు ఈ పీజీ విత్ ఐఏఎస్ డిజైన్ చేశారు. ఎందుకంటే, ఈ పబ్లిక్ పాలిసీ డొమైన్‌లో స్టూడెంట్స్ గనక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే, వాళ్ళకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ జస్ట్ ఎనీ స్టూడెంట్ వాళ్ళు చాట్‌జీపీటీలో గాని, గూగుల్‌లో గాని సెర్చ్ చేస్తే పీజీ ఇన్ పబ్లిక్ పాలిసీ చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అందులోనూ సివిల్ సర్వీసెస్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పబ్లిక్ పాలిసీ చదివి మార్కెట్‌లోకి వెళ్తే వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయనేది అందరికీ తెలుస్తుంది. జస్ట్ చెక్ ఇన్ ది ఇంటర్నెట్ ఆర్ ఏఐ.